కరీంనగర్ జిల్లాలో భార్యాభర్తలు చేసిన అగత్యం చాలా పెద్దదని చెప్పొచ్చు. కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఆ జంట చేసిన అగత్యాలు ఒకటా రెండా? భార్యాభర్తలు గలీజ్ దందా చూస్తూ ఉంటే 1500 మందిని ట్రాప్ చేసి మరి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలు, 100 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, ఆరేపల్లిలో అప్పుల ఊబి నుంచి బయటికి రావటానికి గలీజ్ దందాకు దిగిన భార్యాభర్తలు, సామాజిక మాధ్యమాల్లో పురుషులకి వలవేసి రూముకి పిలిపించి శృంగారం చేసిన భార్య. ఇది చూస్తే అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శృంగారానికి అంటే వాళ్ళకున్న అప్పుల్ని ఏదో విధంగా తీర్చాలని జల్సాలకు అలవాటు పడి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గము చాలా పెద్దదనే చెప్పవచ్చు. ఆ సమయంలో వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకున్న ఇద్దరు దంపతులు, ఇలా సంపాదించిన డబ్బులతో కోట్లాది రూపాయల ఆస్తులు కొన్న దంపతులు కరీంనగర్కి చెందిన ఓ లారీ వ్యాపారిని బ్లాక్మెయిల్ చేసి మరి 13 లక్షలు దండుకొని మరోసారి 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్న సమయంలోని వాళ్ళ భాగవతం బయటపడింది. ఆ సమయంలోనే డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని అతను శృంగార వీడియోలు మొత్తం కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించడంతో పోలీసులకి ఆశ్రయించిన బాధితులు. కానీ దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి నగదు చెక్కులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కానీ ఇలా ట్రాప్లో పడిన వాళ్ళు 1500 మంది వరకు పడ్డారని తెలుస్తుంది. 1500 మంది నగ్న వీడియోలు తీసి మరి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వీళ్ళు చేసిన అగత్యాలు కోట్లాది రూపాయలు ఈరోజు నగదని ఆ 1500 మంది దగ్గర దోచుకొని మరి దుర్మార్గంగా దోపిడీ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ భార్యాభర్తలు చేసిన అగత్యాలు దారుణమని చెప్పవచ్చు. వీళ్ళ ఒళ్ళో పడిన 1500 మంది లబోదిబో అంటున్నట్టు కూడా సమాచారం ఉంది. మరోపక్క బయటికి వస్తే పరువు పోతుందేమని భయపడుతున్నటువంటి ఆ 1500 మంది జాబితా నివ్విరిపోయారంట పోలీసులు చూసి. భార్యాభర్తలు ఇద్దరు చేసిన 1500 మందితోటి శృంగారంలో పాల్గొని 1500 మందితోటి వీడియోలు తీసినటువంటి వీడియోలు కూడా ఎవరో అనుకుంటే బయటోళ్ళు కాదు, చేసింది కూడా సొంత భార్యాభర్తలు చేసిన పన్నంగంతో ఒక కరీంనగర్ జిల్లాలోని ఉళ్ళిక్కు పడిందంటే ఈ వార్త ఎంత సంచలనమో అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తలని అతి దారుణంగా భర్తలు ఇద్దరు కలిపి దారుణంగా 1500 మందిని మోసం చేసి దగా చేసి శృంగారానికి పిలిపించుకొని శృంగారం చేయించుకొని నగ్న వీడియోలు తీసి ఆ నగ్న వీడియోలతోటి బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు దండుకున్న భార్యాభర్తలు ఆటలు సాగనీయకుండా పోలీసులు అడ్డుకట్ట వేసి వాళ్ళని జైలుకు పంపారు. ఇది కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఘటన. ఇట్లాంటి ఊబులో పడొద్దని తస్మత్ జాగ్రత్త అని ఓ పక్క చెబుతూ ఉన్నారు జనం. థ్యాంక్ యూ.